హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫోన్ ఫోన్లు రిపేర్లో ఉన్నావు మార్నింగ్ మార్నింగ్? కొత్త ఫోన్ కొనిచ్చాను కదా, ఎక్కైనా నవ్వు. ఫోన్ పని చేయట్లేదు కదా. నీకు దాంతో అవసరం ఎందుకు? ఆ రెండిటితో ఏదో అంటారు చూడు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది ఒక్కటి బెస్ట్. కొత్త ఫోన్ కొనిచ్చాను కదా, ఇంకెందుకు ప్రాబ్లం? నీకు కలిసి రాలేదు ఆ ఫోను. చూద్దాం ఈ కొత్త ఫోన్ ఎన్ని రోజులు యూజ్ చేస్తావు. అది నువ్వు తీసుకో, నేను తీసుకో. ఏం అవసరం లేదు, ప్రతిదీ అలా చేస్తావా? ఐఫోన్ తీసుకో. ఆహా, నేను ఐఫోన్ ఇన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్తగా కాపాడుకున్నాను. అది నీ చేతిలోకి వచ్చింది అనుకో, ఒక 1 వీక్లో పాడైపోతుంది. అలా అన్నానంటే ఫీల్ అయిపోతుంది. ఫీల్ అయిపోయావా? ఫీల్ అయితే ట్రై చేస్తున్నాను. అమ్మని పేలిపోవాలి ఇప్పుడు. అది నిన్న నాకు అలాగే టెన్షన్ వచ్చింది తెలుసా. కొంచెం జరుగు. దాన్ని ఆన్ చేయగానే ఏదో సౌండ్ వచ్చింది ఆరెంజ్ కలర్లో, గుయ్యి గుయ్యి అంట. నా టెన్షన్ చూడాలి. ఇంకా పట్టుకొట్టు ఒక్క నిమిషం. ఈ మార్నింగ్ వచ్చేసి నేను ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ కోసం ఒక క్రీమ్ పెట్టుకుంటున్నాను. ఇది ఒక 2 వీక్స్ యూస్ చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తాను. నాకైతే బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ నేను మొక్కలకి నీళ్ళు పట్టేశాను, అలాగే బయట ముగ్గు పెట్టేశాను, అన్ని పనులు ఫినిష్ చేశాను, చుట్టూతా చిమ్మేశాను. అవన్నీ పనులు అయిపోయాయి. ఇంకా పిల్లలు లేసాక మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసి ఇల్లు మాఫింగ్ చేసేస్తే క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా ఫుడ్ చేసుకోవడం, తినడం. ఈరోజు బిగ్ బాస్ ఫైనల్ కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను, ఎవరబ్బా విన్నర్ అవుతారని. తెలుసు ఎవరని, బట్ ఎవరెవరు వస్తారు, ఏమేమి జరుగుతుంది, ఇవన్నీ వీటన్నిటి కోసం వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ పాలు పెట్టేశాను, అలాగే అక్కడ టీ డికాషన్ కాసేసాను. హరికి టీ ఇచ్చేంత వరకు ఇంకే పని చేయరు అనుకో. అంటే ఏ పని అన్నా అంటే బయట వెళ్ళి చికెన్ తీసుకురావడం కానీ వచ్చేసారు. ఇంకే పని చేయరు. అదిగో సౌండ్ వస్తుంది ఫోను. నా మాటిని దాన్ని ఆఫ్ చెయ్యి. అది డమ్మని పేలిందంటే వచ్చింది కదా, అదో రకమైన సౌండ్ వస్తుంది. అది ఛార్జింగ్ పెడితే ఎక్కడ బ్లాస్ట్ అవుతుందో అని చెప్పి భయం వేస్తుంది. ఆ టీ మసిలేలోపు మసిలిపోయింది డికాషన్ కాబట్టి కొంచెం వేడయ్యే లోపల ఈ కౌంటర్ టాప్ మీద ఉన్న అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈరోజు కూడా ఇడ్లీయే చేస్తున్నాను. ఇడ్లీ చికెన్ చేయమంటారో ఏం చేయమంటారో మరి పిల్లలు తెలీదు. సో క్రిస్మస్ ట్రీ ఆఫ్ చేయలేదు ఇంకా. ఆఫ్ చేసి ప్రేయర్ పెట్టి మమ్మీ ఏం చేస్తున్నాం? నీకోసం ఇడ్లీ చికెన్ 65 టీ పెట్టాను డాడీకి. ఇడ్లీ పెడుతున్నా. ఇక్కడేమో డాడీ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేశారు. ఇంకొన్ని టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని వంట చేయాలి. అన్ని ఉల్లిపాయలు సరిపోవా? లేదు సరిపో. కేజీ చికెన్ కదా సరిపో. ఇంకొకటికి తరిగి చికెన్ చికెన్ అది ఇడ్లీ పిండి చూపెట్టు.
ఇడ్లీ వేస్తున్నారా? లక్కీ నేను షూట్ చేస్తా అని చెప్పేసి ఇంకా షూట్ చేస్తున్నాడండి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కోసారి చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక్కోసారి మౌనంగా ఉంటాడు. ఏమైనా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు ట్యాబ్ చూస్తా కూర్చునేది, ఇప్పుడు అలా కాదు. సో మనుషుల్ని పలకరిస్తాడు, అన్నీ చెప్తాడు. బాగా అనిపిస్తున్నాడు లక్కీ ఇప్పుడు. లక్కీ టైగర్, పులి సింహం. యో లక్కీ హెయిర్ కట్కి వెళ్తున్నాడు. సో ఎలా కట్ చేసుకుంటావు చెప్పు. చిన్నగా ఇక్కడ లేసింది కదా హైబ్రో, ఇక్కడ నుంచి ఇదంతా చిన్నగా కట్ చేసుకో. ఇది కూడా ఇంత ఎత్తండి, ఓకేనా? ఇంత ఎత్తేసి నేను మళ్ళీ చెక్ చేస్తాను. బాగా చేయించారు. ఓకే 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 ఓకే. హెయిర్ కట్ వీడియో క్లిప్ తీసుకురా. తీసుకురా. స్టెప్ వేయగలుగుతావా? ఎందుకు వద్దు. హరి అండ్ లక్కీ హెయిర్ కట్కి వెళ్ళిపోయాడు కదా. సో ఇంక నేను లవ్లీయే ఉన్నాము. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కానీ మార్నింగే వెళ్ళిపోయారన్నమాట. మేము లేకడమే కొంచెం లేట్గా లేసాం, సండే కాబట్టి. అండ్ నేనైతే ఇంకా వాళ్ళు వచ్చే లోపల అన్నీ ఫినిష్ చేసేయాలన్నమాట, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా. సో ఇంత లోపల ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. సో ఇలా సర్దుకుని ఉన్నాను. నీట్గానే ఉంది కిచెను. అంటే రీసెంట్గానే అత్తమ్మ కోసం సంవత్సరం ఉంది కదా, ముందే ఇంకా క్లీనింగ్ అనేది చేసుకున్నాను. ఇంకా మళ్ళీ పండగ క్లీనింగ్ అది కూడా చేశాను అన్నమాట. సో చాలా నీట్గానే ఉంది. అండ్ కిచెన్ కూడా ఇంకా పైన క్లీనింగ్ అనేది చేశాను. సో ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటే మనం పని మళ్ళీ ఈరోజు సండే కాబట్టి చాలా స్పెషల్స్ అవి ఇవి చేసుకుంటాం కాబట్టి ఆ గిన్నెలన్నీ కూడా షింక్ నిండిపోతాయి. అవి వెంటనే కడిగేసుకుని దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో ఈ డ్యాన్స్ వేస్తుందంట, ఇది షూట్ చెయ్యి అని మధ్యలో గోల్ చేస్తుంది ఇంకా రెడీ అయ్యి వచ్చి. నెక్స్ట్ ఇంక నేను వంట చేసేస్తున్నాను. ఈరోజేమో చికెన్ కర్రీ చేస్తున్నాను, అలాగే చికెన్ 65 చేస్తున్నాను. ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి. దాంతోపాటు వంట చేస్తూ మళ్ళీ క్లీనింగ్ కూడా చేస్తున్నాను అన్నమాట. సో క్రిస్మస్ కదా, సో అందుకే చెప్పాను కదా పండగ క్లీనింగ్ ఉంది. ఇంతకు ముందైతే క్లీన్ చేశాను, కానీ మళ్ళీ పంట క్లీనింగ్ అనేది ఉంటుంది కదా, సో అందుకే డీప్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను కంప్లీట్గా. అందుకే రెగ్యులర్గా టైంకి మీకు వీడియోస్ అనేవి పెట్టలేకపోతున్నాను అన్నమాట. సో ఇక్కడైతే చికెన్ కుక్కర్లో చేసేస్తున్నాను ఫస్ట్. సో ఫస్ట్ ఆయిల్ వేసి ఇంకా చెక్క లవంగాలు, యాలకులు, షాజీరా ఇవన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అండ్ కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి తర్వాత చికెన్ వేసాను. సో ఇడ్లీలో కూడా చేసేస్తున్నాను అన్నమాట చికెన్. అందుకే ఇంకా ఇంత మార్నింగ్ వంట అనేది చేసేస్తున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంతసేపు స్నానాలు అవి చేసేసి ప్రశాంతంగా వంట చేస్తాను. కానీ ఈరోజు అలా కాకుండా ముందే చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఆ చికెన్ మగ్గే లోపల ఇక్కడ చికెన్ 65కి ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అనిపించాయి నాకు, అందుకే చిన్న చిన్న పీసెస్కి కట్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది నములుతున్నప్పుడు మనకు ఈ మసాలా అంతా కూడా మంచిగా పట్టి. సో దీంట్లో అయితే ఇంకా చికెన్ మగ్గిన తర్వాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అలాగే చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసి తగిన వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేశాను. ఒక 2 విజిల్స్ దాన్ని కుక్ చేసుకొని ఆఫ్ చేసేస్తాను అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ నా స్టైల్లో ఇంకా చికెన్ 65 చేసేస్తున్నాను. సో ముందైతే చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే సోయా సాస్ కొంచెం వేసి తర్వాత మసాలాలన్నీ యాడ్ చేశాను అన్నమాట. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే నిమ్మకాయ ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని తగినంత కారం కూడా వేసుకొని తర్వాత కొంచెం పెరుగు, అలాగే ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి, తీసేసుకోవచ్చు. నేను కూడా చాలా లైట్గానే వేసాను, దానివల్ల కలర్ కూడా రాలేదు. ఈవెన్ కొంచెం బాగా మగ్గేంత వరకు ఒక
3 అవర్స్ అయినా సరే మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదంతా మగ్గే లోపల ఇంకిక్కడ వంట కూడా చేసేస్తున్నాను ఒకేసారి. సో, మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. చికెన్ ఏసుకొని, ఇంకా ఇడ్లీ ఏసుకొని తినేసామన్నమాట. తినేసిన వెంటనే ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకేముంది రైస్ చేసేస్తే సరిపోతుంది కదా! అండ్ చికెన్ 65 చేస్తే కూడా సరిపోతది తర్వాత అది మగ్గే లోపల. కుక్కర్ పెట్టేసి ఈరోజైతే వెజిటబుల్ పలావ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటది అండ్ టేస్టీగా ఉంటది చికెన్ కర్రీలోకి ఇది. అండ్ మటన్ కర్రీ కానీ, లేకపోతే రైతా కానీ ఏ దాంట్లోకైనా చాలా బావుంటదన్నమాట ఇలాగా మసాలా లేకుండా. ఒక సిస్టర్ అయితే నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు వెజిటబుల్ దమ్ బిర్యానీ చేయమని. ప్రస్తుతానికైతే వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను చూడండి. చాలా బావుంటది ఇలా చేసుకుంటే మీరు. సో, ఇంతలోపల చికెన్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ అది ఎంతసేపు మగ్గడం ఎందుకు, మళ్ళీ టైం వేస్ట్ కదండీ. లంచ్ టైం అయిపోతది మళ్ళీ. ఇటు మార్నింగ్ కర్రీ కూడా చేసేసాను కాబట్టి టైంకి తిందామని చెప్పి ఇక దాన్ని కూడా వేసేసానన్నమాట. అండ్ ఇక్కడ కుక్కర్‌లో వచ్చేసి ఆయిల్ వేసాను కదా! తర్వాత ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా అన్నీ వేసిన తర్వాత కూరగాయలన్నీ వేసాను. దీంట్లో ఏంటంటే నేను బీన్స్, క్యారెట్, ఆలు, టమాటా ఇవన్నీ వేసాను. గ్రీన్ పీస్ లేదు కాబట్టి వేయలేదు. మీరు వేసుకోండి చాలా బావుంటది ఇంకా. సో, ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్కొక్కటే అన్నమాట ఇవి. ఒక క్యారెట్, ఒక ఆలు అండ్ ఒక 4, 5 బీన్స్ ఇవే అంతే. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వాటితోటి ఇంకా చక్కగా చేసేస్తున్నాను అన్నమాట వెజిటబుల్ పలావు. ఇవన్నీ కూరగాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, బియ్యం వేసేసి ఇంకా లిడ్ పెట్టేసుకొని మనం 4 గ్లాస్ అయితే ఇక్కడ 4 గ్లాస్ అంటే 2 గ్లాస్ రైస్ అనుకోండి 4 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అది అయ్యే లోపల ఇక్కడ ఈ బట్టలన్నీ కూడా నానబెట్టేసాను. అంటే కర్టన్స్ అన్నీ నానబెట్టేసాను అన్నమాట. మొత్తం కర్టన్స్ అన్నీ కూడా ఉతికేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే ఈ ఫ్రంట్ అండ్ ఈ విండోస్ ఇవన్నీ కూడా క్లీనింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట. మధ్యలో క్లీనింగ్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చి వంట చేస్తున్నాను. మల్టీ టాస్క్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చికెన్ 65 2 సార్లు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసి తీసేసుకొని తర్వాత మళ్ళీ తింటాం ఇంకా అనుకున్నప్పుడు మళ్ళీ మంచిగా ఫ్రై చేసేసుకొని దానికి మళ్ళీ పోపు కూడా పెట్టాను. ఇంకా టేస్ట్ అనిపించింది. సో, తర్వాత అన్నం కూడా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా వెజిటబుల్ పలావ్ కూడా రెడీ అయిపోయింది. సో, ఎక్కువ మసాలాలు ఏవి లేకుండా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్గా పెట్టేసేయచ్చు దీన్ని. వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఆలు ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే. సో, లక్కీ లవ్లీకి అయితే బాగా ఇష్టం అన్నమాట. ఇంకా ఇది మా లంచ్ స్పెషల్ ఈరోజు. అండ్ ఈరోజు మా విన్నీకి కూడా వచ్చాడు. సో, మా విన్నీకి కూడా మీరు అందరూ హాయ్ చెప్పేసేయండి. అండ్ లవ్లీ తలస్నానం కూడా చేసేసింది. అండ్ ఇంకా అందరం కూర్చుని వెయిట్ చేస్తున్నాం లంచ్ చేయడానికి. అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇంక లంచ్ చేసేసి యాజ్ యూజువల్గా నా క్లీనింగ్ అనేది మళ్ళీ నేను కంటిన్యూ చేసుకోవాలన్నమాట.
చిన్న బ్రష్ నాకు చాలా బాగా యూజ్ అయిందండి క్లీనింగ్‌కి. వాక్యూమ్ క్లీనర్ అయితే ఇంకా పెద్ద గోల ఉండేది. దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడం, మధ్యలో క్లీన్ చేసేయడం, ఆ డస్ట్ పడవేయడం ఇట్లా. ఈ బ్రష్‌తో నా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ తొందరగా క్లీనింగ్ అది కూడా చేశాను. అండ్ ఇక్కడ లక్కీ అండ్ వాళ్ళ డ్యాడీ లవ్ చూడండి. తర్వాత ఇక్కడ లవ్లీ ఈరోజు నన్ను అసలు వీడియోనే తీయలేదు నేను మంచి డ్రెస్ వేసుకుంటే అని చెప్పి గోల్ చేస్తుంది. సరే అని చెప్పి తీస్తున్నాను. అండ్ ఈ డ్యాన్స్ ఏదో మార్నింగ్ నుండి దీన్నే వేస్తుందండి. ఒకటి ఏదన్నా చేసిందంటే ఇంకా ఆ రోజంతా అదే చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా ఆన్ చేసాము టైం అయిపోయింది కాబట్టి. అండ్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే వచ్చేసింది 5. ఇంక దాన్ని పెట్టుకొని చూస్తా కూర్చున్నాం ప్రశాంతంగా. మార్నింగ్ నుండి ఫుల్ వర్క్ చేస్తూనే ఉన్నాను కదా, వంట పక్క క్లీనింగ్ ఇదంతా. అందుకని ఇంక నుంచి రిలాక్స్గా పడుకొని దీన్ని వాచ్ చేస్తున్నాను. ఇక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్